ఏపీ మాజీ మంత్రి రోజా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. కానీ ఈరోజు ఇవ్వటం చాలా కష్టంగా ఉంది అంటున్నాడు. చంద్రబాబు నాయుడుకి సూటిగా చెప్తున్నాను, నీ వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమం అందించడం చేత కాకపోతే మీరు సీఎం కుర్చీలోంచి దిగిపోండి, జగనన్నని కూర్చోబెట్టండి, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎలా నెరవేర్చాలో జగనన్న చేసి చూపిస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవ్వాలన్న మనసు మీకు లేదు. ప్రజలంటే అసహ్యం, రాష్ట్రం అంటే అసహ్యం, కేవలం అధికారం మాత్రమే మీకు కావాలి. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తారు, ఎవరి కాళ్ళైనా పట్టుకుంటారు. అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మాట్లాడతారనేది మరోసారి ప్రూవ్ చేశారు. అండ్ ఎన్నికల ముందు చాలా గొప్పగా చెప్పాడు, నేను అప్పులు చేయను, సంపద సృష్టిస్తాను అని చెప్పాడు. కానీ ఈరోజు మీరు చూస్తే దాదాపుగా ఒక్క సంవత్సరంలోనే, అధికారంకి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. అంటే ఇదేనా మీ విజనరీ? ఇదేనా మీ సమర్థత? ఈ రాష్ట్రాన్ని 17 మంది సీఎంలు పరిపాలించారు. కానీ ఎవ్వరూ కూడా ఈ విధంగా ఫస్ట్ ఇయర్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఇంత చెత్త రికార్డు, ఇంత వరస్ట్ రికార్డు మీరు తప్ప ఎవరు తీసుకురాలేదు. కొన్ని తీసుకొచ్చిన వాళ్ళు ప్రజలకు ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు. ఒక పెన్షన్ తప్ప ఈరోజు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేయటానికి 14 లక్షల కోట్లు అప్పులు చేశారని ఒకరు, 15 లక్షల కోట్ల అప్పులు చేశారని ఒకరు, 16 లక్షల కోట్లు చేశారు, 15 లక్షల కోట్లు చేశారని అబద్ధాలు చెప్పిన మీరు మొన్న అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు క్లియర్ కట్ గా ఇవ్వటం జరిగింది. 5 లక్షల చేంజ్ మాత్రమే మొన్నటి వరకు అప్పులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే నాటికి. అంటే 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు చేసిన అప్పులు తీసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు ఓన్లీ 3,39,000 కోట్లు మాత్రమే. ఈ 3,39,000 కోట్ల రూపాయల్లో దాదాపుగా 2,72,000 కోట్ల రూపాయలు సంక్షేమానికే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ ని రెనోవేట్ చేయటం, మెడికల్ కాలేజీలు కట్టించడం, అలాగే హార్బర్లు, పోర్ట్లు ఏ విధంగా కట్టించడం, ఇక ఇల్లు కట్టించడం, ఇలా తీసుకుంటూ పోతే ఎంత అభివృద్ధి చేశారు, ఎంత సంక్షేమం చేశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఎంత బాధాకరం అంటే తమకి ఛానళ్ళు, పచ్చ ఛానళ్ళు ఉన్నాయి కదా అని అబద్ధాలని ఏ విధంగా అందంగా నూరి ప్రజల మీద పోశారు. అవి నమ్మిన ప్రజలు ఈరోజు నట్టేట మునిగిపోయి ఏ విధంగా ఏడుస్తున్నారో రాష్ట్రంలో ఎక్కడికి పోయినా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ రోజైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడో ఆ రోజు నుంచి రాష్ట్ర ప్రజలకి కష్టాలు, కన్నీళ్లు తప్ప మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఖరీఫ్లో కరువు, ఇప్పుడు రబీలో కరువు. ఈవీఎంలన్నీ మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు నాయుడు కరువుని మేనేజ్ చేయలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడు వచ్చినా ఏ విధంగా కరువుతో జిల్లాలు రైతులు ఎలా అల్లల్లాడిపోతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. ఈరోజు రైతులకి రైతు భరోసా లేదు, గిట్టుబాటు ధర లేదు, కరువు వస్తే దానికి కాంపెన్సేషన్ లేదు. ఈ విధంగా రైతుల్ని మోసం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అండ్ సిగ్గు లేకుండా ఎన్నికల ముందు లోకేష్ గారు చేసిన కామెడీ పాదయాత్ర 2 రోజులు చేస్తే 2 రోజులు రెస్ట్. ఆ పాదయాత్రలో పెట్రోల్ బంకుల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం, సూపర్ మార్కెట్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం, సబ్ స్టేషన్ల దగ్గర సెల్ఫీలు తీసుకోవటం,
మేము కరెంటు పెంచము, మేము పెట్రోల్ డీజిల్ పెంచము, నిత్యావసర వస్తువుల ధరలు పెంచము అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. ఈరోజు నేను లోకేష్ని సూటిగా అడుగుతున్నాను, మీరు మళ్ళీ పెట్రోల్ బంకుల దగ్గర కానీ సబ్స్టేషన్ల దగ్గర కానీ నిత్యావసర వస్తువులు అమ్మే చోటికి వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము, మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము, మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈరోజు పాల నుంచి పవర్ ఛార్జెస్ వరకు అన్ని పెంచేసి జనాల జీవితాల్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి లేదు, అండ్ చాలా ముఖ్యమైనది మహిళలకి సంక్షేమం లేకపోయినా పర్లేదు కానీ భద్రత లేకుండా పోయింది. వాళ్ళు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్లోనే మీకు తెలుస్తుంది. జూన్ 24 నుండి జనవరి 25 వరకు 16,809 కేసులు. అంటే ప్రతిరోజు దాదాపుగా 70 మంది మహిళలు చిన్నపిల్లల మీద ఏ విధంగా రేపులు కానీ అఘాయిత్యాలు కానీ టార్చర్లు కానీ న్యాయాలు కానీ అన్నీ జరుగుతున్నాయో వాళ్ళే సాక్షాత్తు అసెంబ్లీలో అడిగిన క్వశ్చన్కి ఇచ్చారు. ఈరోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా మహిళలకు ఎంత అండగా ఉన్నారో మనం కళ్ళారా చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల కక్ష సాధించే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉదాహరణకి ఎన్నో ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆడపిల్లల్ని రేప్ చేశారు, చంపేశారు, ముక్కలు చేసేశారు, అయినా కూడా పట్టించుకోరు. ఎక్కడికి ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ కానీ హోంమంత్రి కానీ రావటానికి కూడా మనసు సహకరించదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అంటే వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు మద్యాన్ని ప్రవహింప